అందరికీ ఇంకోటి చెప్పాలి, నేను మన ఛానల్లో అంటే షవర్ కూడా చేసుకోవచ్చు మనం ఇక్కడ. చాలామందికి ఏం డౌట్ వస్తుందో, నాకైతే కొంచెం డౌట్ వచ్చింది, మీకేం వస్తుందో నాకు తెలియదు. చూసుకుంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్కడ చూడండి. అండ్ ఇది నార్మల్గా ఒక కోచ్లో ఇది ఫస్ట్ టైర్లో 24 మెంబర్స్ ట్రావెల్ చేస్తారు. వాడల్లో వాడద్దో కూడా తెలియదు. అండ్ ఫుడ్ ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలో అనేది కూడా నేను ఈ వ్లాగ్లో చూపిస్తాను. 10 డేస్లో దీని హిస్టరీ చెక్ చేసుకుంటే ఒకటే రోజు 7:15 కాకుండా 7:04 AM తిరుపతికి పోయింది. ఇక ఇలా తీస్తున్నాను నేను వీడియో. వాష్రూమ్ నీట్గా ఉండదనే ఒకటి అభిప్రాయం అయితే పడిపోయింది. స్టెప్స్ కూడా మంచిగా ఇచ్చింది ఇట్లా మీదికి ఎక్కడానికి. హై, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఇన్ ఈవెంట్స్. నేను మీ వినయ్. అయితే ఈరోజు అయితే తిరుపతికి వెళ్తున్నాము పద్మావతి ఎక్స్ప్రెస్లో. వెనకాల మీరు చూస్తున్నారు కదా, ఇదే నా ట్రైన్. అండ్ నా టికెట్ వచ్చేసి ఫస్ట్ క్లాస్లో ఉన్నది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:05 అవుతుంది. 6:05 అవుతుంది. అండ్ ట్రైన్ అయితే 6:40 కలుగుతుంది. ఇంకా అయితే డోర్స్ అయితే ఓపెన్ చేయలేరు. వెయిట్ చేస్తున్నా. సికింద్రాబాద్లో అయితే ప్రజెంట్ ఉన్నాను. అండ్ కోసము ఇంకా కంప్లీట్ రివ్యూ అయితే ఇస్తాను. చూద్దాం అసలు ఈ ట్రైన్ ఎట్లా పోతుంది. నిన్న పైన ఈ ట్రైన్ అయితే చాలా డిలే, మోర్ దెన్ 3 hours డిలే తిరుపతికి రీచ్ అయింది. నేను వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్లో చూసినాను. అండ్ ఇప్పుడు ఈరోజు నేను పోయేది అయితే ఎట్లా ఉంటుందో చూస్తా. అయితే ఈరోజు తిరుపతికి ఎందుకు పోతున్నానంటే, ఊకే తిరుపతి ఎందుకు పెడుతున్నానని చాలామంది అయితే అడుగుతున్నారు. ప్రజెంట్ నా వర్క్ కూడా తిరుపతిలోనే అవుతుంది. అందుకోసమని ఒకసారి ఫ్లైట్ చూసుకున్నా, ఒకసారి బస్సు చూసుకున్నా, ఒకసారి వందే భారత్ చూసుకున్నా, ఒకసారి రాయలసీమ ఎక్స్ప్రెస్ చూసుకున్నా, ఇంకా తిరుపతిలో వర్క్ కాలేదని నాకు వేరే ఆప్షన్స్ అవైలబుల్ ఉండే. ఫస్ట్ క్లాస్లో ఎప్పుడు వెళ్ళలే కాబట్టి ఫస్ట్ క్లాస్ చూద్దామని చెప్పేసి బుక్ చేసుకున్నా. ఇప్పుడు మనమైతే చూద్దాం ఎట్లా ఉంటుందో, ఎప్పుడు డోర్స్ ఓపెన్ అయితే అసలు ట్రైన్ ఎట్లా ఉంటుంది అని మనం చూద్దాం. అయితే ఇప్పుడే టైం వచ్చేసి 6:10 అవుతుంది. ఇప్పుడే ట్రైన్ డోర్స్ అయితే ఓపెన్ చేసిర్రు లోపల నుంచి. అండ్ ఇప్పుడు మనం అయితే లోపలికి అయితే వెళ్దాము. లెట్స్ ఈ లోపల ఎలా ఉంటుందో. అండ్ ఈ కంపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే ఇది పాత కంపార్ట్మెంట్సే. ఈ ట్రైన్కి అయితే ఇది పాత కంపార్ట్మెంట్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఇది ఎంట్రన్స్ ఎలా ఉందో చూపిస్తాను నేను. అండ్ ఇది ఎంట్రన్స్. అండ్ ట్రైన్ లోపల ఇది ఇలా ఉంటుంది. అండ్ ఒకటైతే మీకు చూపిస్తాను, ఎంత చాలా స్పేషియస్గా ఉంటుంది. చూడండి ఎంత స్పేషియస్గా ఉందో ట్రైన్. ఓన్లీ 2 seats ఉంటుంది. అండ్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది. మీద ఇంతకుముందు మీరు చూసినప్పుడు ఎట్లా ఉండే, మీద దీనికి ఆనుకొని ఉంటుండే కదా, అని ఇప్పుడు అలా లేదు. మంచి చాలా స్పేషియస్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి సేమ్ బెడ్షీట్స్, పిల్లో ఇచ్చిర్రు. అండ్ మనకి ముఖం చూసుకోనికి అద్దము అండ్ ఒక ర్యాక్ కూడా ఉంది, బట్టలు పెట్టుకోనికి ఏదన్నా కొంచెం. ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ క్లాసే అబ్బా ఇది. అండ్ ఏసీ దీనికి ఫ్యాన్ కూడా ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసుకోండి, ఇది ఉంది కదా సైన్ అన్నమాట. వాష్రూమ్ ఓపెన్ ఉందా లాక్ ఉందా అనేది ఇక్కడ తెలిసిపోతుంది. మనం అక్కడ పోయి ఏం చూడాల్సిన అవసరం లేదు. అండ్ ఇది ఎమర్జెన్సీ పుల్ ఆపుకోవచ్చు. ఇది గుంజి ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే బాగుంది. అంటే నాది వచ్చేసి సీట్ నెంబర్ 4. నాది. నా దాంట్లో వేరే వాళ్ళు ఉన్నారని నేను నాకు చూపించడం లేదు. అండ్ ఇది ఇక సేమ్ ఇలానే ఉంటుంది నాది కూడా, సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఒక రూమ్లా ఉంది, ఒక చిన్నపాటి సింగిల్ బెడ్రూమ్ అనుకోండి. బెడ్రూమ్ ఒక మంచం ఒక అంత పడుతుంది, అంతా ఉంది. బాగుంది. ఫ్యాన్, లైటింగ్ అని. ఇక స్టెప్స్ కూడా మంచిగా ఇచ్చింది ఇట్లా మీదికి ఎక్కి కంఫర్ట్గా కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ కూర్చొని తినడానికి టేబుల్. అండ్ మనకి ఏ బాక్స్కి, ఏ క్యాబిన్కి ఆ క్యాబిన్కి సపరేట్ డస్ట్బిన్ అవుతుంది. బాగుంది.
ఫస్ట్ క్లాస్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది, కానీ ఈ ట్రైన్ది అది ఏమంటారు హిస్టరీ చూసుకున్నట్టయితే అంత మంచిగా అయితే లేదు. బయట సౌండ్ అసలు లోపలికి వచ్చే ప్రసక్తి కూడా లేదు, మనకి తెలియని కూడా తెలియదు. అది మనం వాష్రూమ్స్ కూడా చూద్దాం ఎలా ఉందో. మనం ప్రతి ట్రైన్లో ప్రతి ఒక్కరికి అదే కావాలి కదా, వాష్రూమ్ నీట్గా ఉండదనే ఒకటి అభిప్రాయం అయితే పడిపోయింది. మనమైతే ఇప్పుడు వాష్రూమ్ చూద్దాం. వాష్రూమ్ చూసుకున్నట్టయితే ఫ్లోర్ మీద బ్లూ కార్పెట్, అండ్ వాష్రూమ్లో కూడా ఫ్యాన్, నో స్మోకింగ్. ఇక ఇలా తీస్తున్నా నేను వీడియో. అండ్ షింక్ నీట్గానే ఉంది, కానీ ఇది పింక్ కలర్ది, ఇది ఈ సోప్ ఈ లిక్విడ్ది ఇది. అండ్ టిష్యూ అండ్ కమోడ్ బాగుంది. డస్ట్బిన్ ఇక తెలుసు కదా, ఇక మనమంతా హైజీన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. నాట్ బ్యాడ్ అనుకోవచ్చు. అంటే షవర్ కూడా చేసుకోవచ్చు, మనం ఇక్కడ షవర్ కూడా చేసుకోవచ్చు. ఇలా స్నానం కూడా చేసుకోవచ్చు. మీరు నీళ్ళు వేస్ట్ చేయకండి, నేను మీకు నార్మల్గా చూపించనీకి అని చెప్పి ఆన్ చేశాను. ఎవరైతే వాటర్ వృధా చేసుకోవచ్చు. అండ్ జగ్ బాగుంది. ఫ్రంట్ ఇంజన్ అయితే ఇది ఉంది, WAP7. చాలా స్పీడ్ పోతుంది అంటారు. ఇది వచ్చేసి తిరుపతి, సికింద్రాబాద్, తిరువనంతపురం. అంటే ఇప్పుడు తిరుపతి పోయి సికింద్రాబాద్ వస్తుంది, మళ్ళీ సికింద్రాబాద్ పోయి తిరువనంతపురం పోయి మళ్ళీ తిరువనంతపురం నుంచి మళ్ళీ సికింద్రాబాద్ టు తిరుపతి, ఇట్లా అయితే పోతుంది ట్రైన్. 9th ప్లాట్ఫామ్ మీద అయితే వచ్చి ఉంది. నిన్న 6th ప్లాట్ఫామ్. ఇది డైలీ ప్లాట్ఫామ్ చేంజ్ అవుతుంది, ఇది డైలీ నడవదు. నేను మధ్యలో 2 days అయితే ఆగుతుంది, అది చూపిస్తాను అది కూడా. అండ్ ఈ పద్మావతి ఎక్స్ప్రెస్ గురించి ఇంకా మనం కొంచెం తెలుసుకోవాలనుకుంటే, ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 12764 సికింద్రాబాద్ టు తిరుపతి పోయేటప్పుడు, అండ్ తిరుపతి టు సికింద్రాబాద్ 12763. అండ్ ఇది వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే ద్వారా ఆపరేట్ అవుతుంది. అండ్ ఇది వరంగల్, విజయవాడ, గూడూరు మీదుగా తిరుపతి పోతుంది. అండ్ ఈ ట్రైన్ ఫస్ట్ సర్వీస్ వచ్చేసి 9th November 2022. ఇది దీని స్టార్టింగ్ పాయింట్ సికింద్రాబాద్, ఎండింగ్ పాయింట్ తిరుపతి. టోటల్ 19 స్టాప్స్ ఉన్నాయి. యావరేజ్ టైం 12 hours 30 minutes, 737 kilometers అయితే ట్రావెల్ చేస్తుంది. అండ్ ఇందులో 3rd AC, 2 tier AC, ఫస్ట్ క్లాస్ AC అండ్ స్లీపర్, జనరల్ సిట్టింగ్ అయితే ఈ ట్రైన్లో ఉంది. లార్జ్ విండోస్. అండ్ యావరేజ్ స్పీడ్ దీని వచ్చేసి 36 miles per hour, అంటే ఆన్ అన్ యావరేజ్ 58 kilometers per hour స్పీడ్లో అయితే పోతుంది. అండ్ దెన్ రూట్ వచ్చేసి ఇక్కడ నుంచి చూసుకుంటే సికింద్రాబాద్ నుంచి అయితే చూసుకుంటే దీని రూట్ వచ్చి సికింద్రాబాద్, జనగాన్, కాజీపేట్, వరంగల్, నెక్కొండ, కేసముద్రం, మహబూబాబాద్, ఖమ్మం, మదిరా, విజయవాడ జంక్షన్, తెనాలి, చీరాల, ఒంగోల్, నెల్లూరు, గూడూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, రేణిగుంట, తిరుపతి. ఇన్ని స్టాప్స్ అయితే ఉన్నాయి దీనికి. అండ్ ఇది మార్నింగ్ 7:15 అయితే దీని రైట్ టైము. అండ్ తిరుపతిలో 7:15 ఉండాల, సికింద్రాబాద్లో 6:40కి. కనిపిస్తుందో కనిపిస్తలేదో, 6:40కి అయితే 6:40కి అయితే ఉండాలా, బయలుదేరాల ఇది. అండ్ మీ అందరికీ ఇంకోటి చెప్పాలి, నేను మన ఛానల్లో ఆల్మోస్ట్ ప్రజెంట్ ఇప్పుడు నేను ఈ వీడియో చేసే టైంకి 6131 సబ్స్క్రైబర్స్ అయితే అయినారు. థ్యాంక్ యూ మీ అందరికీ, నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు నా ఛానల్ని. థ్యాంక్ యూ ఆల్ మీ అందరికీ. ఇంకా ఎన్నో ట్రావెలింగ్ బ్లాగ్స్ చేద్దాము, అన్ని ఈవెంట్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీకి సంబంధించింది ప్రతి ఒక్క బ్లాగ్ అయితే చేస్తాను. మేము ట్రావెల్ చేసేది, అండ్ మా ఈవెంట్ మేనేజ్మెంట్లో తెర వెనుక బిహైండ్ ద సీన్ ఎలా ఉంటుందో అది కూడా చూద్దాము. కొంచెం ఇట్లా పైన వాటర్ బాటిల్ తెచ్చుకోనికి చెమటలు అయిపోయినాయి, ఎందుకంటే ఈ ఏసీలో ఉన్నాం కదా, బయట చాలా వేడి ఉంది. అండ్ ఈ ట్రైన్ అయితే ఇప్పటిదాకానైతే
పంచువాలిటీ ప్రకారంగా దీని హిస్టరీ చెక్ చేసుకుంటే, గత ఒక 7 డేస్లో దీని హిస్టరీ చెక్ చేసుకుంటే, ఒకటే రోజు 7:15 కాకుండా 7:04 AM తిరుపతికి పోయింది. మిగతా డేస్ అన్నీ డిలేనే ఉంది. అండ్ పంచువాలిటీ పరంగా చూసుకుంటే మనం 10కి 4 ఇవ్వచ్చు. 4 అది కూడా ఎందుకంటే 7:04కి పోయింది కాబట్టి. మరి ఏం చెప్పాలా, ఒక్కరోజు కూడా ప్రాపర్ టైంకి పోకపోతే. అండ్ క్లెన్లీనెస్ పరంగా చూసుకుంటే బాగుంది, నీట్గానే ఉంది, అన్నీ మెయింటెనెన్స్ అన్నీ మంచిగానే ఉన్నాయి. చలో చూద్దాం. నేనైతే ఫుడ్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నా కాజీపేటలో. అండ్ ఫుడ్ ఎట్లా ఆర్డర్ పెట్టుకోవాలో అనేది కూడా నేను ఈ వ్లాగ్లో చూపిస్తాను మీకు, చూడండి. ఫుడ్ ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో చెప్తా అన్నా కదా. ఫస్ట్ జొమాటో యాప్ ఓపెన్ చేసుకోండి. అండ్ మీరు ఇక్కడ రైట్ సైడ్లో మెనూ ఆప్షన్స్కి వెళ్ళేసి ఇక్కడ మీకు ఆర్డర్ ఆన్ ట్రైన్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సింపుల్గా ఇక్కడ మీ పిఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేసేయండి. మన పిఎన్ఆర్ నెంబర్ ఏంది 4107854765 85765. ఇది మన పిఎన్ఆర్ నెంబర్. అండ్ మనకి ఆప్షన్స్ చూపిస్తుంది. ఇది ఎక్కడ, కాజీపేట్. ఓకే, కాజీపేట్లో తీసుకుందాం. సబ్మిట్ చేయండి. ఏం తీసుకుందాం? బిర్యానీ తీసుకుందాం. బిర్యానీ ఏముంది, చాలా అక్కడ కాజీపేటలో ఉన్న హోటల్స్ అన్నీ మనకు అవైలబుల్ ఉంటుంది. షవర్మా హౌస్ అంటే ఎంఆర్సిబి, వైష్ణవ్ రాయల్ బిర్యానీ, పిస్తా హౌస్, చిక్పెట్ డోన్, పారడైజ్ జ్యూస్ తీసుకుందాం. ఓకే, నేను ఒక్కనే ఉన్నా కాబట్టి నేనైతే మరి ఒక మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టుకుందాం, సింగిల్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చూడండి, ఇదే ఇచ్చేస్తుంది. పద్మావతి ఎక్స్ప్రెస్ కాజీపేట్ H1A4 సీట్ నెంబర్. ఆర్డర్ ప్లేస్. అండ్ పాస్వర్డ్ కొట్టేసేయండి. ఆర్డర్ హ్యాస్ బీన్ ప్లేస్డ్. ఓకే, ఇలా అయితే పెట్టుకోవచ్చు. అండ్ మనదైతే వచ్చేస్తుంది పారడైజ్ నుంచి. ఇది సింపుల్. స్టార్ట్ అయ్యే ముందు అయితే ఫుల్ వాన సికింద్రాబాద్లో. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:45 6:47 అవుతుంది. 6:47 కానీ ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ కాలేదు. 7 minutes డిలే ఇక్కడే. చూడండి, మీకు చూపిస్తా వాన ఎంత స్పీడ్ పడుతుందో. వాన అయితే ఎట్లా పడుతుందో, చాలా ఫుల్ వాన, ఘోరంగా. అయితే ఇంకోటి మీకు చూపించడం మర్చిపోయినా. అదేంటంటే నార్మల్గా ఇలా ఇక్కడ ఇది బెల్ కనిపిస్తుంది కదా, ఈ బెల్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఈ లైట్ వెలుగుతుంది. అంటే మనం ఇక్కడ వాళ్ళని పిలుస్తాం కదా అటెండర్ని, అలా పిలుచుకునేలాగా మంచిగా ఇచ్చాడు. అంటే ఇట్లా డిజైన్ డెకరేషన్ అంటారు కదా, ఏమంటారో దీన్ని తెలియదు. కొంచెం. అండ్ ఇంకోటి ఈ సీట్ ఉంది కదా, చేయగానే రీడింగ్ లైట్, ఇక్కడ ఒక రీడింగ్ లైట్ అండ్ ఇక్కడ ఒక రీడింగ్ లైట్, 2 రీడింగ్ లైట్స్ కనిపిస్తుంది కదా, బాగుంది కదా రీడింగ్ లైట్స్. దీనిది యూజ్ ఎప్పుడవుతుందంటే అన్ని లైట్స్ అన్నీ ఆఫ్ అయినాక దానిది అయితే యూజ్ అవుతుంది. ఇప్పుడైతే టైం 7:10 అవుతుంది. అండ్ ట్రైన్ వచ్చేసి రైల్వే స్టేషన్లో అయితే ఆగి ఉంది. ఇక్కడ బేబీ నగర్ దాటుతుందంట మన బ్రదర్ చెప్తుండో. అండ్
చూద్దాం ఒకసారి అయితే ఓపెన్ చేసి. ట్రైన్ అయితే బీబీనగర్ అయితే దాటుతుంది. బీబీనగర్ అయితే దాటింది ట్రైన్. సారీ, బీబీనగర్ కాదు, చెర్లపల్లి. చూపిస్తాం మీకు. అవ్వండి, చెర్లపల్లి. చెర్లపల్లి దాటుతుంది. చాలా స్లోగా అయితే పోతుంది ట్రైన్. అండ్ ఈ ట్రైన్లో సేఫ్టీ పరంగా చూసుకుంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్కడ చూడండి, దాని కింద మూలకు పడేసి ఉంది. అది వాడాల్లో వాడద్దో కూడా తెలియదు, దాని మీద అయితే పడేసి ఉంది. అండ్ పెద్దగా ఏం సేఫ్టీ అయితే ఏం లేదబ్బా ఇందులో. ఒకటైతే రాసి ఉంది, ప్లీజ్ do not open the doors of train before the train stops at platform in the interest of safety to prevent any untoward incidents అని. ఎమర్జెన్సీ డోర్ అవైలబుల్ ఎట్ వర్క్ సీట్ నెంబర్ BFBF అంట. నాకైతే అంత సేఫ్టీ పరంగా చూసుకుంటే అంత ఏం బాగాలేదు. అండ్ ఇది నార్మల్గా ఒక కోచ్లో ఇది ఫస్ట్ టైర్లో 24 మెంబర్స్ ట్రావెల్ చేస్తారు నార్మల్గా, అంటే ఒక బోగిలో. అండ్ నార్మల్గా 3 టైర్ ఏసీలో మాత్రం, ఇక వేరే 3 టైర్ జనరల్లో మాత్రం 74 to 80 అట్లా ట్రావెల్ చేస్తూ ఉంటారు. అస్సలు కొంచెం కూడా ఈ స్పెషాలిటీ ఏంటంటే కొంచెం కూడా ఏం బయట సౌండ్ ఏం రాలేదు. అండ్ మనం లోపలికి వచ్చినాం కదా, డోర్ క్లోజ్, కర్టన్ క్లోజ్, ఇక మన ప్రైవసీ మనకు ఉంటుంది ఇక్కడ. ఇక 2 సీట్లు మన, ఇక ఎవరు ఉండరు చూడండి ఇటు కూడా, అంతే. రూమ్ బాగుంది. ఇంకా చాలామందికి ఏం డౌట్ వస్తుందో, నాకైతే కొంచెం డౌట్ వచ్చింది, మీకేం వస్తుందో నాకు తెలియదు. ఈ ట్రైన్ వచ్చేసి ఆన్ అండ్ యావరేజ్గా 73-70 అలా అయితే మెయింటైన్ చేస్తుంది. ప్రెజెంట్ అయితే టైం మీరు చూసుకున్నట్టయితే 7:26 అవుతుంది. ఆల్మోస్ట్ ఇంకా ఫస్ట్ స్టాప్ కూడా రాలేదు. ఆన్ అండ్ యావరేజ్గా 75 మెయింటైన్ చేస్తుంది. అండ్ మనం ఇందాక ఆల్రెడీ ఆర్డర్ పెట్టాం కదా, ప్రిపేరింగ్ అని వచ్చింది అక్కడ నోటిఫికేషన్. ప్రజెంట్ అయితే మనకి కాజీపేట అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ నా ఫుడ్ రావాలా. ఆల్మోస్ట్ ట్రైన్ అయితే ఒక 20 minutes డిలే నడుస్తుంది. చూద్దాం మేడం నా ఫుడ్ ఎప్పుడు ఇస్తారా. నేనైతే ఫోన్ చేసి చెప్పిన H1 అని. ఆల్మోస్ట్ కాజీపేట అయితే వచ్చింది. చూడండి, ఇప్పుడైతే కాజీపేట రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అవుతుంది ట్రైన్. ఇప్పుడే జస్ట్ ఎంటర్ అవుతుంది. ఇప్పుడే జస్ట్ కాజీపేట రైల్వే స్టేషన్కి అయితే ఎంటర్ అయింది 20 minutes డిలే తోటి. మనకైతే మన ఫుడ్ ఎడికి వస్తుందో చూద్దాం. కాజీపేటలో ఇది 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చింది. మన ముందు అన్న ఉన్నాడు. అన్న ఎంతసేపు నీ డ్యూటీ? ఖమ్మం తర్వాత దిగిపోతారా? ఎంత సంపాదిస్తావు రోజుకి? 700-800 అన్ని పోగా కమిషన్ వచ్చే కమిషన్ అంతే. 700 వస్తుంది కమిషన్. 700 వస్తుంది అంట అన్నకి కమిషన్. 500, 600, 500కి ఎక్కువ రాదు. 500 తక్కువ రాదు, 700కి ఎక్కువ రాదు. 500 నుంచి 700 మధ్యలో వస్తుంది నీకు. అన్న ఇక్కడ ట్రైన్లో సమోసా వెండారన్న. అండ్ మనకైతే జొమాటో అన్న H14 వినయ్ కుమార్ ఇక్కడ. ఇదా ఏది నాది? థ్యాంక్ యూ. ఎంత?
స్కానర్ ఇవ్వవా? తెచ్చుకోండి సార్. చలో ఓకే బ్రో, థ్యాంక్ యూ. H1C లోపలికి ఇవ్వరా? H1C లోపలనే ఉంది. ఓకే, మనకైతే మన ఫుడ్ అయితే టైంకి అయితే హ్యాండ్ ఓవర్ చేసిండు. అతనికి ఇంకొక 2-3 ఆర్డర్స్ ఉన్నాయి ఇదే ట్రైన్లో. మనమైతే ఇప్పుడు ఫుడ్ తిందాం. నాదైతే అప్పర్ బర్త్. ఇక్కడ చూస్తారు కదా ఎంత స్పేషియస్ ఉందో, మీద కూడా చాలా స్పేషియస్ ఉంది. అండ్ ఇప్పుడైతే నేను ఫుడ్కి అయితే ఏర్పాటు చేసుకున్నాను. నేను బుక్ చేసుకుంది ప్యారడైజ్ హోటల్ నుంచి. ప్యారడైజ్ వరల్డ్స్ ఫేవరెట్ బిర్యానీ అంట. క్వాంటిటీ కూడా మంచిగా వచ్చింది. దీని టేస్ట్ వచ్చేసి మన దగ్గర కత్తెర ఏం లేదు. ఓకే, బిర్యానీ మాత్రము సూపర్, చాలా బాగుంది. చాలా బాగుంది. టైం వచ్చేసి 9 అవుతుంది. తినేసి పడుకుంటా. చూసారు కదా ఎంత మంచిగా క్లియరెన్స్ ఉందో. ఎప్పుడైతే పడుకుంటున్నా, బెడ్షీట్ వేసుకున్నా. ఇప్పుడైతే పడుకుంటున్నా. ఇంకా ట్రైన్ అయితే వరంగల్లోనే ఉంది. నాది అప్పర్ బర్త్. అండ్ ఇంకా మార్నింగ్ అయితే కలుస్తాను నేను. సీ యూ మార్నింగ్. ఇప్పుడే ట్రైన్లో మార్నింగ్ అయితే 7:30 అవుతుంది. రేణిగుంట రైల్వే స్టేషన్ వచ్చింది. ట్రైన్ అయితే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ డిలే నడుస్తుంది. ఇప్పుడే స్నానం చేసుకొని నీట్గా డ్రెస్ చేంజ్ చేసుకొని కూర్చున్నా. ఇంకా ఎంతసేపు అవుతుందో ఏమో. 7:30 కాదు, 7:45 అవుతుంది. 7 o'clockకి అక్కడ ఉండాలి తిరుపతి రైల్వే స్టేషన్లో. అని ఏంటో ఏమో ఈ ట్రైన్ ఇంత డిలే అయితే చాలా ప్రాబ్లం పబ్లిక్కి. చూద్దాం ఎప్పుడైతే ఇది వస్తుందో. ఇదైతే రేణిగుంట రైల్వే స్టేషన్లో వచ్చింది. ఒకసారి సైడ్ ఇక్కడ స్టాప్ ఉంది రేణిగుంట రైల్వే స్టేషన్లో. అండ్ ఇక్కడ రేణిగుంట రాకముందు కూడా ఒక 15 minutes ఆపిండాడు. ఎందుకు ఆపిండో ఏమో. ఎప్పుడు సిగ్నల్ ప్రాబ్లం ఉండనే ఉంటుంది. అయితే ఇక్కడ నేను ట్రైన్ దిగినాక నా మైక్ అయితే పనిచేయలేదు. అందుకోసం అయితే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సేఫ్గా అయితే తిరుపతికి రీచ్ అయ్యాను. ఈ ట్రైన్కి అయితే ఓవరాల్ ఫీడ్బ్యాక్ 10/4 అయితే ఇవ్వచ్చు. అయితే మొత్తం ఓవరాల్ ట్రైన్ జర్నీ అయితే హాఫ్ అన్ అవర్ 45 minutes డిలే అయితే అయింది. ఆల్ ఆఫ్ ద సడన్ ఇక్కడ రాగానే మైక్ అయితే ఆగిపోయింది. థ్యాంక్ యూ. జై హింద్.